రిటర్న్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పశువుల రైతులకు సుమారుగా 250 మినీ గోకుల షెడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్లోని 15,000 పశువుల రైతులకు గోకుల షెడ్లు నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి బయలుదేరుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి నియోజకవర్గానికి వెళ్లారన్నారు. రంగంపేటకు సంబంధించిన 2 రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రాజానగరం సామర్లకోట రోడ్డు త్వరితగతిన పరిశీలించడానికి వెళ్లారని తెలిపారు. గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఇలా పశువులు పెంచుకునే రైతులందరికీ కూడా మినీ గోకులం షెడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంలో చూసుకుంటే 250 గోకులం షెడ్లు ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు రాజానగరం మండలంలో ఒక 10 గోకులం షెడ్లు, అలాగే కోరుకొండ మండలంలో ఒక 10 గోకులం షెడ్లు, సీతానగరం మండలంలో ఒక 10 గోకులం షెడ్లు కూడా మేము కూడా స్థానికంగా కూడా ప్రారంభిస్తున్నాం. ఈ సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 15,000 గోకులం షెడ్ని సంక్రాంతి లోపల ప్రజలకి, రైతులకి అందించి ఈ యొక్క పశువులకి పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు నిర్ణయించి ఈ యొక్క గోకులం సందర్భంగా ఈ గోకులం షెడ్లన్నీ ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియచేయడానికి, సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి వారి యొక్క సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. అక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అక్కడ సంక్రాంతి సంబరాలు కూడా జరుపుతారు. అంతేకాకుండా ఈ గోకులం షెడ్లన్నీ కూడా ప్రారంభిస్తారు. సో ఇక మొన్న ఏదైతే రీసెంట్గా ఈ యొక్క రంగంపేటకి సంబంధించిన వాళ్ళు 2 రోడ్డు యాక్సిడెంట్లో మరణించారు. ఆ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయడానికి ఏదైతే రాజానగరం పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్డు ఉందో త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా దిశానిర్దేశం చేస్తానికి ఈరోజు ఆ రోడ్డు పరిశీలనలో కూడా ఆ రోడ్డు గుండా వెళ్తున్నారు అనేది సమాచారం. థ్యాంక్ యూ. కాబట్టి మాకు అమ్మఒడి కాదు, తల్లికి వందనం అని పెట్టాము. త్వరలో అది రిలీజ్ చేస్తాము. అంటే ఒకటి రిలీజ్ చేస్తున్నాము. ఆ యొక్క త్వరలో కూడా ఆ యొక్క తల్లికి వందనం అనే స్కీము రిలీజ్ చేస్తాం. రైతులకి ఇవ్వాల్సినటువంటి రైతు ప్రోత్సాహం కూడా రిలీజ్ చేస్తాం. 1 by 1 ఇస్తాం మేము. అంతేగాని అమ్మకి ఒడి అని చెప్పేసి అమ్మని దాన్ని రాజకీయం కాదు మాది. తల్లికి వందనం అంటే నమస్కరించే విధంగా మాత్రం మా పథకం రూపొందించాం. ఆ పథకాన్ని త్వరలో అమలు చేస్తాం. థ్యాంక్ యూ.